Hello guys, we will discuss in this video electricity గురించి డిస్కస్ చేద్దాం. అంటే కరెంట్ ఫార్ములా కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఛార్జ్ బై టైమ్. ఛార్జ్కి యూనిట్స్ కూలింగ్స్, టైం సెకండ్స్, కూలింగ్ పర్ సెకండ్ యాంపియర్ అంటారు. యాంపియర్స్ అనే వాటిని ఏతో డినోట్ చేస్తాము. యాంపియర్స్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. యాంపియర్ అనేది ఎప్పుడు కూడా సిరీస్లోనే కనెక్ట్ చేస్తారు. గ్యాల్వనోమీటర్ అనేది స్మాలెస్ట్ అంటే తక్కువ ఉన్న కరెంట్ని మెజర్ చేయడానికి గ్యాల్వనోమీటర్ అనేది యూజ్ చేస్తారు. దీన్ని యాంపియర్ని ఇప్పుడు చెప్పాను సిరీస్లోని, వోల్ట్ మీటర్ని ప్యారలల్లోనే. వోల్ట్ మీటర్ అంటే వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేసేదాన్ని నేను అనేసి అంటారు, వోల్ట్ మీటర్ అనేసి అంటారు. అంటే ప్యారలల్లో చూసుకుని ఏ అనేది యామ్మీటర్ అనేది సిరీస్, వోల్ట్ మీటర్ అనేది ప్యారలల్. యామ్మీటర్ అనేది సిరీస్, వోల్ట్ మీటర్ అనేది ప్యారలల్. అలాగే గ్యాల్వనోమీటర్ ఎప్పుడు కూడా ప్యారలల్లోనే కనెక్ట్ చేస్తారు. యామ్మీటర్ అనేది సిరీస్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. వోల్ట్ మీటర్ ఈజ్ ద మెజర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. వి అనేది ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేయడానికి వోల్ట్ మీటర్ యూజ్ చేస్తారు. ఇప్పుడు కూడా ఒక గ్యాల్వనోమీటర్ని ఎమ్మీటర్గా మార్చాలని అంటే ప్యారలల్ కనెక్షన్లోనే యూజ్ చేసుకోవాలి. అంటే అమ్మీటర్ అనేదాన్ని, అదే గ్యాల్వనోమీటర్ అనేదాన్ని అమ్మీటర్గా చేంజ్ చేయాలంటే ప్యారలల్. అదే గ్యాల్వనోమీటర్ వోల్ట్ మీటర్లో చేయాలంటే సిరీస్. మీకు ఇక్కడ చిన్న ట్రిక్ చెప్తానండి, ఎవరు చెప్పరు, నాకు తెలిసి ఎవరు చెప్పరు. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి చాలు. మీకు ఒక ట్రిక్ చెప్తాను చూడండి. గ్యాల్వనోమీటర్ అమ్మీటర్ గుర్తుపెట్టుకోవడానికి, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి గ్యాల్వనోమీటర్ని అమ్మీటర్గా మార్చాలనేసి అంటే నీటి ప్యారలల్ కనెక్షన్ అన్నాను కదా. అమ్మీటర్ ఏ అనేది ప్యారలల్, పిఏ అని ఉంటుంది, 2 ఏలు ఉంటాయి అంటే ప్యారలల్. గ్యాల్వనోమీటర్ అమ్మీటర్గా మారడానికి ప్యారలల్. అదే గ్యాల్వనోమీటర్ వోల్ట్ మీటర్ అంటే సిరీస్. ఇక్కడ అమ్మీటర్ వచ్చిందంటే ఇక్కడ సిరీసే కదా అని అర్థం. గ్యాల్వనోమీటర్ వోల్ట్ మీటర్ అని డైరెక్ట్ ప్యారలల్ సిరీస్ అని రాసేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఏ అనేది ఉండదు కాబట్టి. గ్యాల్వనోమీటర్ అమ్మీటర్గా మార్చాలంటే ఇక్కడ ఏ ఉంటుంది కాబట్టి ప్యారలల్. అది అదేంది కదా. ఇప్పుడు కెపాసిటెన్స్ అనేది ఛార్జ్ అనేది వోల్టేజ్కి ఎప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఎప్పుడు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్లీ క్యూ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ సివిగా రాసుకుంటారు. అంటే కెపాసిటెన్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై వి. ఇప్పుడు లార్జెస్ట్ యూనిట్లోని కెపాసిటర్కి ఫారడేస్, స్మాలెస్ట్ యూనిట్ అనేది మిల్లీ ఫారడ్. మిల్లీ అంటే చిన్నది కదా, మిల్లీ సెకండ్స్ అని. సో కాంబినేషన్ ఆఫ్ కెపాసిటెన్స్ అనేది 1 ఇన్ సిరీస్లోనైతే 1/C ఈజ్ ఈక్వల్స్ 1/C1 + 1/C2 1/+1/C3 సో అని రాసుకోవచ్చు. లేకపోతే C1 C2/C1 + C2. అదే కెపాసిటెన్స్ ప్యారలల్ అయితే C1 + C2 + C3 ఈజ్ ఈక్వల్స్ టు C అని రావాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి, కాంబినేషన్ కెపాసిటీలోని సిరీస్లోనైతే రెసిస్టెన్స్ అనేది రిజల్టెంట్ కెపాసిటెన్స్ డిక్రీజ్ అవుతుంది, ప్యారలల్లోనైతే ఇంక్రీజ్ అవుతుంది. ఓకే.